నామమందు వారిని కాపాడుము. సత్యవంతమైన వాక్యములను ప్రకటించేటప్పుడంట జీవ వాకు బయటికి రిలీజ్ అయినప్పుడంట ఆ వాకును పట్టుకునే వారిగా మనము ఉండాలి. అంటే నీ మీద వచ్చిన పాపం నా మీద వచ్చిన పాపం నీ మీద, వీటినే తొలగించుకోవట్లా ఇప్పుడు మనుషులు. ఏంటది పుట్టేది? ఏంటది? కలహం. పట్టుకుంటే వదలని పరిగి ముల్లట. వదులుద్దా? పట్టుకుంటే పరిగి ముళ్ళు వదులుద్దా? ఎందుకని? అది చేపలకి వేసే గ్యాలం లాంటిది. హల్లెలూయా. అవునా? పట్టుకుంటే తుప్పుకున్న కుతుకులోకి ఊడిపోతే తప్ప వదలదు. మళ్ళీ ఎటు నుంచి పుట్టుకుందో అటు నుంచి తీస్తేనే అది వస్తుంది. హల్లెలూయా. కానీ మీరేమంటున్నారు ఇప్పుడు లోకంలో ఉండి? మీరేమంటున్నారు? ఆ లోకంలో కలిగిన ఆలోచన విడిచిపెట్టుకోకుండా ఇచ్చకములు వాడుకునే వారిగానే మాత్రం భార్యాభర్తలకు తప్పట్ల, రక్త సంబంధులకు తప్పట్ల, అదములు కూడా తప్పట్ల. ఎలాగట చెప్పండి ఎవరికి? కానీ ఒక అక్క చెల్లెడు, ఒక అక్క హృదయంలో కలిగిన బాధ వస్తే ఇంకో చెల్లి కలుపుకొని పాట పాడేసింది చూడండి. మీరు గమనించారా? ఎవరన్నా ఎంత అనురాగ పంతము కలిగిన ప్రేమ అది ఎవరికి తెలవలా అది. ఎందుకంటే దాసుడు అనే వాడికి దేవుడు ఆ మర్మాన్ని తెలుపుతాడట. ఆ దాసుడు ఈ విశ్వాసులకి వివరించాడట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదులే, మీ మొక్కలు చూసుకున్న ఏం ప్రయోజనం లేదు అక్కడ. హల్లెలూయా. అది సంబంధం లేని వారి నోట సంబంధం కలిగిన నిర్ణయాలుగా దూర బంధువులు పోయి దగ్గరికి గెలిచాం కదా అని స్వరాలు కలుపుకున్నారు. అది మీకు తెలవదు పాపం. హల్లెలూయా. ఎట్లా ఉండాలి అంటే నిర్ణయపూర్వకంగా అది కష్టములోను, నష్టములోను, పొరుగులోను, భారములో కూడా మనము యాక మనసులై ఏం చేయాలట? ప్రార్థించగలగాలి. నాకు వచ్చింది ఒకటే వృత్తి అనే దారిలో మనము ఉండకూడదు. హల్లెలూయా. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నుంచి బయటికి అవునా? ఒక చీకటి అనేది హృదయంలో స్వరపడితే ఏంటంట? ఒక చీకటి అనేది ఇంట్లో స్వరపడితే 7 దారులుగా చూసుకుని కూడా అది బయటకి పారిపోవాల్సిందేనట. నువ్వు కరెక్ట్ గా ఉంటే ఏంటంట? నువ్వు కరెక్ట్ గా ఉంటే, ఇచ్చకములు వాడే మనస్తత్వంతో ఉంటే పరిగి ముళ్ళు కంటే ప్రమాదకరమైనది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకని మీరు కలిగి ఉండవలసిన నిర్ణయం ఏమిటంట? పైన చదవండి అక్కడ. తండ్రి మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేటప్పటికి నీవు కనికరించిన నీ నామమందే వారిని కాపాడు. ఎస్, ఆ లోకానికే నీతిమంతుడైన దేవుడు యేసు ప్రభు ఒక్కడు ప్రార్థించుచుండబట్టే ఈ రోజున మనము జీవులుగా ఉన్నాము. ఆ ఒక్కడుగా అనేకమైన కార్యాలు చేస్తుండబట్టే. కానీ నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని నువ్వు పోగొట్టేసుకున్నావు. కానీ ఆయనకి ఇచ్చిన తలాంతులు కలిగిన, అధికారం కలిగిన ఆ కృప ఆయనని విడిచిపెట్టి పోలేదట. అందుకని అనుదినము ఆయన కూడా ప్రార్థించుచున్నాడు. అనుదినము ఆయన కూడా ఆ వరాన్ని అనుగ్రహించుచున్నాడు. నువ్వు గుర్తెరిగి దేవుణ్ణి అడిగినప్పుడేమో కార్యం జరుగుతుంది. ఎరగపోకుండా సోమరివై తిరిగినంతసేపుట్లో నీ ఉగ్రత నా మీద బరువుగా ఉందన్న మాటే వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏం చేద్దాం? ఏం చేద్దాం? అమ్మో నాయనో, నాకు భయం వేస్తుంది ఈ ఒక్క మాట మాత్రం. ఆయన మాట విని చేద్దామా?
ఈ ఒక్క మాట నాకు భయం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. yes, అనుదినము కూడా అంట ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. అనుదినము కూడా ప్రార్థన చేయాలి. చెయ్యాలి. కానీ ఏం చేస్తాం? దొంగలు వలే. ఏంటంట? దొంగలు వలే దోచేసుకుంటున్నాం. ఏంటిదని దోచేసుకునేది? సమయాన్ని. ఎస్, హల్లెలూయా. సమయాన్ని దోచేసుకుంటున్నాం. మరి జరగవలసిన కార్యం మాత్రం జరగట్లేదని దిగులు పడిపోతాం ఎందుకు? సమయాన్ని దోచేసుకుంటున్నాం. ఇప్పుడు మరి జరగవలసిన కార్యం జరగలేదని బాధ ఎందుకు? చెప్పండి, బాధ ఎందుకు? అవునా? నీకేమి కావాలో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇంకొక మాట, దాసుడికి కూడా ఒక మాట. ఎందుకు దాసుడికి చెప్పాలి అంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇది అన్నీ ఎరిగే ఉన్నారు కానీ నాకు తప్పట్లా, అయినా దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నాననే భారం ఈ దాసులకు ఉండదు. ఈ భారము దాసులకు కూడా ఉన్నాయి. ఇక్కడేమో తప్పుకోవడానికి లేదు ఇక్కడ. అందుకని దాసులకు కూడా ఒక మాట చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాస్టరు కదా, నేను తాగుతున్నాను, నా పాపము క్షమించమని దేవుడు చెప్పుకున్నాను. ఏంటంట? నువ్వు అని కొంతమంది నా ఫ్రెండ్స్ మాట్లాడే మాట. వాడు తాగుబోతులు అయ్యి తాగుడు మాట్లాడట, సిగరెట్లు కాల్చేవాడు అండి, సిగరెట్లు మానడట. నువ్వు కూడా నా గురించి ప్రార్థన చేయి, నన్ను క్షమించమని. ఏంటంట? హల్లెలూయా.